ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేయం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం పటంచం ప్రభాతంబు సాయంతమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను నుంచి నీ మూర్తిని కాచి నీ సుందరం పెంచి నీగా సదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదం నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవనిందించలేనంత వాడం దయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవులకు మంత్రివై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుల్లంకిణిం చంపియుల్లంకయుంగాచియుం భూమి జండూచి ఆనందముంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సుగ్రీవునంగదుం జాంబవంతాది నీలాదులు కూడియా సేతువుం దాటి వానరులు మూకలై దైతులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిందేసి ఆ లక్ష్మణున్మూర్ఛ నొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణుం చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనం నవ్వి భీషణం వేడుకందోడుకన్నొచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యుండని కన్న నాకెవ్వరు పూర్తిరేరంచు మన్నించినన్ రామ భక్తి ప్రసస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ వాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో వస్త్రమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలము కావలసి ఆధారకత్వంబు అంతంబు పఠించు స్థిరముగా వచ్చదేహంబును దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమయ్యప్పుడు తప్పకంతలతురా చిత్తయందుంది నీ తీర్థదేహంబు త్రైలోక్య సంచారి వై రామనామాంకితచ్చాని వై బ్రహ్మ వై తేజంబునం రౌద్రినీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార నీంకార శబ్దంబురం భూత పేత పిశాచంబురం దాలి దయ్యంబురం నీదు ఆరంబురం దుట్టి నేరంబరం దొట్టి నీ ముష్టిఘాతంబురం బాహుదండంబురం రోమఖండంబురం నుంచి కాలాగ్ని రుచ్చుండవై బ్రహ్మ ప్రభాభాసితమైన నీ దివ్య తేజంబురం నుంచి రారరాము నరసింహయంచుండయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమః జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ అభయ వీరాంజనేయ స్వామికి సారంగపు రంజన్నకి భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువు అత్యంత విశ్వాస పాత్రుడిగా మరి భక్తుడికి ప్రతిరూపకంగా మెదిలినటువంటి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏదైతుందో ఈ గుడిలో ఏర్పాటు చేసుకొని మరి రాబోయే జయంతి ఉత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని
ఇంత భక్తి శ్రద్ధలతో మరి ఆరాధిస్తున్నటువంటి మరి ఆంజనేయ స్వామి భక్తులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ రాబోయే కాలంలో మనకు శాంతి సౌభాగ్యాలు వెదజల్లే విధంగా హిందూ మత ప్రాప్తికి మరి వ్యాప్తి చెందబడే విధంగా ఆంజనేయ స్వామి ఎల్లవేళలా మన యందు ఉండే విధంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఒక ఆదర్శ మూర్తిగా సభ్య సమాజానికి అందరికీ ఒక ఆదర్శ దేవుడుగా నిలబడే విధంగా అందరం కూడా ప్రార్థిస్తూ ముందుకు పోవాలని చెప్పి కోరుతూ మూమన్పల్లి గ్రామస్తులు అందరు యువకులు పెద్దలు అందరు కలిసి శ్రీరామ నవమి రోజు రాముడు భక్తుడిని హనుమాన్ని ఆ రోజు గ్రామస్తులు మరి రవీందర్ రెడ్డి వారితో సహా అందరూ కలిపి దీక్ష పొంది మరి ప్రతిష్టాపన చేశారు హనుమాన్ స్టాచ్యూని. మీ అందరినీ అభినందిస్తా ఉన్నాను. తప్పనిసరిగా మనం ఏదైతే భగవంతులను ప్రే చేస్తామో ప్రార్థిస్తామో మనందరికీ సుఖ సంతోషాలతో బాగుండాలి, అందరూ వర్షాలు కూడా బాగుపడాలి అన్న ఉద్దేశంతో మన తాతలు ముత్తాతలు అప్పటి నుంచి మనం ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొందరు మరుస్తూ ఉంటే ఇప్పుడు మీరు యువకులు పెద్దవాళ్ళు కలిసి మరి ఇంత మంచి భగవంతుణ్ణి స్థాపించుకొని అదేవిధంగా రోజు అన్నదానాలు చేస్తూ ఉన్నందుకు పెద్దలు నాతో సహా మన కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా మేమందరూ మీరు ఇళ్ళనే చేసుకుంటూ ఆ భగవంతుడు బాగా ప్రార్థించాలని రామ హనుమాన్ మందిర్ ఆలయ కమిటీ సభ్యులు ముందుకొచ్చి కుమ్మన్పల్లి గ్రామం కమ్మాన్ వద్ద హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు సంకల్పించి దాతస్వాములను కోరడంతో దాతస్వాములు ముందుకొచ్చి కుమ్మన్పల్లి గ్రామంలో శ్రీరామమి నవమి రోజున హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన అనంతరము స్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ హోమం జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హనుమాన్ భక్తులకు మండల్ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ శాసనసభ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు విచ్చేయుచున్నారు. కావున ఇక్కడికి హనుమాన్ స్వాములు భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. విగ్రహదాతలకు, గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్లకు, విలేజ్ గ్రామ సభ్యులకు మరియు దానికి సహకరించిన పెద్దలకు అందరికీ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున, గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి దొడ్డ రవీందర్ రెడ్డి గురుస్వామి గారికి మరియు దానికి సహకరించిన మిత్రు బృందానికి కానివ్వండి అందరికీ మా గ్రామం తరపున మరియు మా తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి మా గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నీకెంతో ఇష్టం
బంతి పువ్వులంటేనే నీకెంతో ఇష్టమాట బంతి పువ్వులంటేనే నీకెంతో ఇష్టమాట బంతి పువ్వులంటేనే నీకెంతో ఇష్టమాట మల్లె 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 పువ్వులంటేనే మరి మరి ఇష్టమాట అంజన్న పువ్వుల బండకి నీవు పువ్వుల బండకి నీవు రావో అంజన్న రావో అంజన్న పువ్వుల బండకి నీవు పువ్వుల బండ నీవు రావో అంజన్న రావో అంజన్న పువ్వుల బండకి నీవు పువ్వుల బండకి నీవు రావో అంజన్న పాలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమాట పాలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమాట దయ్యాభిషేకం అంటే నీకెంతో ఇష్టమాట దయ్యాభిషేకం అంటే నీకెంతో ఇష్టమాట దయ్యాభిషేకం అంటే నీకెంతో ఇష్టమాట దయ్యాభిషేకం అంటే నీకెంతో ఇష్టమాట పంచాభిషేకం అంటే మరి మరి ఇష్టమాట అంజన్న పువ్వుల బండకి నీవు పువ్వుల బండకి నీవు రావో అంజన్న